సంఘాలన్నీ కూడా ఏర్పడి జేఏసీగా ఏర్పడి ఇవాళ ఉద్యమం చేస్తానికి ముందుకొచ్చాయి. ఇవాళ లేదు మనందరిలో కూడా ఉద్యమ స్ఫూర్తి కొంత డీలతో స్టేట్మెంట్ తీర్పించలేకపోతున్నాం. ఎర్రవెల్లి దయాకర్ రావు ఎవరికో నగరపాటి రాజగోపాల్ కు తర్వాత నన్నపల్లి రాజకుమార్ విమర్శలు చేస్తావే నువ్వు ఈ వేదిక మీదకి వచ్చి కానీ కాకతీయ యూనివర్సిటీ వేదిక మీదకి పోవాలని చంద్రబాబు తోటి ఎందుకు ప్రకటన చేయించలేకపోతున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ జీవన్ రెడ్డి దగ్గర తీసుకుంటే 2000 కేసీఆర్ కలిసి ఇవాళ వచ్చి ఏం జరగలేదు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ తోటి జరుగుతుంది. వీరికి క్రెడిట్ పోతుంది, వారికి క్రెడిట్ పోతుంది. ఎవరి క్రెడిట్ అవసరం లేదు. విద్యార్థుల నేతృత్వంలో పనిచేస్తున్నాం. మీరందరూ సాధిస్తున్నారు కదా. ఇదే విద్యార్థుల నేతృత్వంలో తెలంగాణ సాధించడానికి అందరూ ముందుకున్నాం. మీరు వచ్చి ఎందుకు పనిచేయరు? వచ్చి 5 నిమిషాల సేపు మాట్లాడిన తర్వాత ఒక ఆయన లేట్ గా ఛాన్స్ ఇస్తే వెళ్ళిపోతారు, ఒక ఆయన తర్వాత ఛాన్స్ ఇచ్చిందని అడుగుతారు. ఎందుకు ఛాన్స్ ఇచ్చేదండి? మీరు వచ్చి మీ విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు, మీరు వచ్చి మాట్లాడేదండి. మీరు చేయాల్సిన లాబింగ్ మీరు చేయండి. ఢిల్లీలో 5 రోజుల ఉద్యమంతో ముద్దుల ఉద్యమంతో 5 రోజులు డబ్బుల సంచులు పంపి వాళ్ళు ఏదైతే ప్రకటన ఇప్పించుకోగలిగారో మీరు ఢిల్లీలో మతం వేసి ఎందుకు చేయలేకపోతున్నారు? తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని అమర నిరాశలు జరుగుతున్నాయి. ఇవాళ ఆర్ట్స్ కళాశాల దగ్గరనో కాకతీయ ఆర్ట్స్ కళాశాల దగ్గరనో పాలమూరు యూనివర్సిటీలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉద్యమాలు జరగాల్సిందే తప్ప మీరు ఏం చేస్తున్నారు? రాజకీయ జేఏసీగా ఏర్పడి మీరు రోజుకొక హోటల్లో రోజుకొక రిసెర్చ్ లో కూర్చొని ఏం చేద్దామని ఆలోచించారు. కొత్త సమస్య తెలంగాణ ఉద్యమం కొత్తగా వచ్చింది. ఇవాళ ఈ ఉద్యమానికి లేకపోతే ఈ సమస్య పరిష్కారం ఏంటని మీరు గంటలు అని గోల్కొండ హోటల్ కూర్చొని 6 గంటలు చర్చిస్తారట. ఏం చర్చించారు? మీరు 6 గంటలు రకరకాల విందు భోజనాలు చేసి మీరు తర్వాత కోదండరాం గారితో ఒక 30వ తేదీ ప్రకటన, 30వ తేదీ పండు, 2వ తేదీ పండు మీరు సాధించేది బంధుల వల్ల ఉద్యమం ఎప్పుడైతే ప్రెజరైజ్ చేస్తున్నారో మీరు అంతే ప్రెజరైజ్ మీరు ఢిల్లీలో ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు రాజకీయ నాయకులు జేఏసీ ఏర్పడి రోజు రిసర్చ్ ఎందుకు కలుస్తున్నారు? మీరెందుకు అమర నిరాశ కూర్చోవట్లేదు? 13 జిల్లాలలో వాళ్ళు సమైక్యాంధ్ర కోసం అమర నిరాశలు శాంతిలో గట్టిగా మీరు అమర నిరాశ చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? ఇవాళ 10 జిల్లాలలో మీరు 4 ప్లేసులు, ఒక్కొక్క జిల్లాలో 4 మేజర్ ప్లేసులు ఎంచుకొని ఒక్కొక్క రాజకీయ పక్షం నుంచి జేఏసీ ఏర్పడ్డారు కదా. మీరు ఒక్కొక్క రాజకీయ పక్షం నుంచి 4 లీడర్లు కూర్చోబెట్టేసి 10 రాజకీయ పక్షాల నుంచి 40 మంది మీరు అమర నిరాశకు 10 జిల్లాలు ఎందుకు కూర్చోలేకపోతున్నారు? నేను కదా ప్రశ్నిస్తా ఉన్నాను. విద్యార్థులు ఉద్యమం చేస్తే, విద్యార్థులు బలిదానం చేస్తే దాని మీద క్రెడిట్ ఎవరికి వస్తుంది? రేపు ఎవరు ఓటు బ్యాంక్ ఎంత జరుగుతుంది? ఎవరు ఎంత బాగా మాట్లాడుతున్నారు? ఎవరు ఎంత మీడియాలో బాగా మాట్లాడుతున్నారు? క్రెడిట్ ఎవరు పోతున్నారు? క్రెడిట్ లెక్కలలో ఉన్నారే. మీరు ఎందుకు డెబిట్ లెక్కలలో రావట్లేదు? మీరు ఎవరు ఎంతమంది ప్రాణ త్యాగాలు చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు ఎవరో ఉద్యమాలు చేస్తే మీ స్పాన్సర్ చేస్తాం లేదా మీరు వచ్చి షోల మీద మాట్లాడతామని ఒక ధోరణి ఉన్నారు తప్ప మీకే కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు ఇవ్వటి ఆమోదించాలని స్పీకర్ వరకు ఎందుకు కలవారు మీరు? అదే రోజే మీరు ఇంతమంది విద్యార్థులు మీరు కేసులు పెడితే మీరు ఎందుకు పోయి ప్రశ్నించారు? మీరు రోజే కలిసి మీకు అధికారం లేదా? రోజే నిలదీసే స్థంభం మీ దగ్గర లేదా? అదే నగరపాటి రాజగోపాల్ ఆంధ్ర నుంచి తప్పించుకొని పోయి నిమ్స్ హాస్పిటల్లో బెడ్ రెడీగా ఉంటుంది దానికోసం. అదే తెలంగాణ కాంగ్రెస్ నేతలు తనకి రాత్రి షెల్టర్ ఇస్తారు, తెల్లారేసరికి నిమ్స్ హాస్పిటల్ బెడ్ రెడీగా చేసి పెడతారు. మీడియా వాళ్ళంతా రెడీగా అక్కడ ఉంటారు. ఇక్కడ అమర నిరాశ కూర్చున్న విద్యార్థులందరూ వాటికి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుని కాంగ్రెస్ హాస్పిటల్ పడేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనే దాని మీద ఇంతవరకు కూడా రిపోర్ట్ రాదు. కేసీఆర్ ఆరోగ్యం మీద ప్రతి క్షణం వార్తలు ఇచ్చిన మీడియా వాళ్ళు ఇవాళ విద్యార్థుల ఆరోగ్యం మీద ఎందుకు మీరు ఇవ్వట్లేదు? ఇప్పటికి కూడా రాజకీయ నాయకులు ఎవరికి కూడా ఈ వేదికలకు మనం ఇవ్వడానికి మైకులు ఇవ్వడానికి నిరాకరించి వాళ్ళ ఆమర నిరాశ కూర్చున్న రోజు మరొకరికి మద్దతు తెలుపుతాం తప్ప కనిపించదు. నాయకులందరూ కూడా చేయండి కావచ్చు. ఇవాళ కుక్కడిపల్లి ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉన్నారని చెప్పేసి అక్కడికి రారా మీరు? ఇక్కడ వస్తున్న విద్యార్థి వేదికకు ఇక్కడ ఎక్కువ మంది మీడియా ఉన్నారు. వాళ్ళు లైవ్ షో పెట్టుకుంటారని ఇక్కడికి వస్తారు. 15 రోజులుగా చేయండి విద్యార్థులు అక్కడ నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతమంది ఇక్కడ జేఏసీ నాయకులు కానీ ఎంతమంది రాజకీయ పక్ష నాయకులు కానీ అక్కడ విజిట్ చేసి వాళ్ళు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. మీరు ఎక్కడ మీడియా వాళ్ళు ఉంటే ఎక్కడ విద్యార్థులు 500 మంది పోకైతే అక్కడ పోయి ఉపన్యాసాలు దంచకండి మానంటే మీరు ప్రత్యక్ష కార్యాచరణ కూడుకోండి. తెలంగాణ ఎందుకు రాదో మనం చూద్దామని వేదిక నుంచి నేను ఒకటే పిలుపునిస్తాను.